మధ్యప్రదేశ్లోని హేతంపూర్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని 4 ప్రయాణికులు మృతి చెందారు. ఖజురహో ఉదయ్పూర్ రైల్లో మంటలు చెలరేగాయన్న వదంతులతోటి రైలు చైను లాగి కిందకు దూకేశారు ప్రయాణికులు. పట్టాలపై ఉన్న వారిని అటువైపు నుంచి వస్తోన్న ఇంకొక రైలు ఢీకొట్టింది. పాతాళకోట్ ఎక్స్ప్రెస్ ఢీకొని 4 ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు కాగా ఒక చిన్నారి కూడా ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ పలువురి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఒక ప్రయాణికుడు సెల్ ఫోన్లో తీసిన విజువల్స్ని చూస్తున్నారు. రైలు ఆగింది. రైలు ఆగంగానే వెంటనే ప్రయాణికులంతా రైలు దిగేసి ఇమ్మీడియట్గా ఆ పక్కనున్న ట్రాక్ను దాటే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం పక్కనున్న ట్రాక్ పైనుంచి ఇంకొక రైలు వస్తుంది. కానీ ఆ రైలు నడుపుతోన్న లోకో పైలట్ గమనించి కంటిన్యూస్గా హార్న్ కొడుతూనే వచ్చాడు అతను కూడా. ఎందుకంటే సడన్గా బ్రేక్ వేసే సిచ్యువేషన్ ఉండదు. ఎంత బ్రేక్ చేసి ఏం చేసినా సరే హార్న్ బ్లో చేస్తూనే వచ్చాడు. కానీ అప్పటికే ట్రాక్ మీద వందలాది మంది కనిపిస్తున్న దృశ్యాలని మనకి చూడొచ్చు ఇక్కడ. సో కొద్దిమంది పట్టాలని దాటి పక్కకి వెళ్ళారు, కొద్దిమంది మాత్రం పట్టాలపైనే ఉండిపోయారు. పైగా అది ఒక టర్న్లా కనిపిస్తోంది. ఆ టర్న్ దగ్గర ఎక్కువ మంది ఆ రైలు పట్టాలని దాటే క్రమంలో ఈ ట్రైన్ వచ్చేసింది. సో దాంతో 4 చనిపోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.